నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. దేశమంతా కూడా ఢిల్లీ వైపు చూస్తూ ఉంది. అసలు ఎందుకు ఢిల్లీ వైపు చూస్తూ ఉంది? ఎందుకు దాదాపు 2-3 రోజుల నుంచి కూడా నేషనల్ ఛానల్స్ ఒక 48 గంటల నుంచి కూడా అసలు కేంద్రం ఎలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టబోతూ ఉంది, దానికి సంబంధించి అంటే చాలామంది కూడా ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్లు కావచ్చు, అదేవిధంగా ఈ వెహికల్స్ పైన కావచ్చు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎలాంటి సడలింపు రావచ్చు అనేది కూడా వాళ్ళు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చాలా హడావిడి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నిర్మలా సీతారామన్ బయలుదేరడం కావచ్చు, అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే నిర్మలా సీతారామన్ కట్టుకున్నటువంటి చీర పైన కూడా ఎంతో ఆసక్తికరంగా ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ అసలు ఏం జరుగుతూ ఉంది, ఎలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. తను ద్రౌపది ముర్ముని కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏవైతే పెరుగు చక్ర కార్యక్రమం అయిపోయిన తర్వాత తను అదేవిధంగా అక్కడ నుంచి లోక్సభకు రావడం, లోక్సభ నుంచి వచ్చిన తర్వాత అసలు కేంద్ర బడ్జెట్ పెట్టడం స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో వాళ్ళు డిస్కస్ చేసినటువంటి మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీంట్లో వాళ్ళు ముఖ్యంగా తీసుకున్నటువంటి 3 పాయింట్లు ఏవైతే యువశక్తి కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఉపాధి కావచ్చు, ఇవే 3 లక్ష్యాలు పెట్టుకొని వాళ్ళు ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బడ్జెట్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఇవే 3 అంశాలు కనిపిస్తూ ఉన్నాయి మనకు. ఎందుకంటే యువతకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కావచ్చు, యువతకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కావచ్చు, యువతకు సంబంధించినటువంటి ఉద్యోగాలను ఎలా సృష్టించాలనేది వాళ్ళ ప్రధాన లక్ష్యంగా తాను ఎవరైతే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా దీంట్లో మనం చూసుకున్నట్లయితే స్టార్టప్లు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ప్రోత్సాహాలు కూడా వాళ్ళు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఉపాధి నైపుణ్య శిక్షణపై కూడా వారు ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. సో ఈ బడ్జెట్ చూసుకున్నట్లయితే యువతకు సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇది వాళ్ళకు కొద్దిగా సహకరించే విధంగానే ఉంది. కానీ ఇది అమలు ఎంతవరకు అవుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రీస్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈలు కావచ్చు, ఈ ఎంఎస్ఎంఈల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం కొత్తగా 10,000 కోట్ల బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాలకు కలిపి 10,000 కోట్ల బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా చిన్న పరిశ్రమలకు 2,000 కోట్ల వరకు ఆర్థిక సాయం అందించే విధంగా కూడా వారు ప్రణాళిక సంసిద్ధం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమలో ఏవైతే ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి 355 సంస్కరణలు చేంజెస్ అయితే తీసుకోవడం రావడం జరిగింది. అదేవిధంగా తయారీ రంగాన్ని బలపరచడం, ఏవైతే మనం అనుకున్నటువంటి మేక్ ఇన్ ఇండియా ఉందో, ఎందుకంటే మనం ఇప్పటికే చాలా దేశాల సుంకాల ద్వారా మనం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఈ మేక్ ఇన్ ఇండియాని వారు మరింత ఊపి తెచ్చే విధంగా కావచ్చు, మరింత బలపరిచే విధంగా కావచ్చు, వారు వీటికి ఏవైతే చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయో వాటికి సహకారం అందించాలని వారి ఆలోచన ఉందని కూడా అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు వెల్లడించడం జరిగింది. ఇవంతా చూస్తున్నట్లయితే ఈ చిన్న పరిశ్రమలు బలపడితే గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా వీరు డిస్కస్ చేసిన పాయింట్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లను వారు తెరపైకి తేవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ముంబై నుంచి పూణే వరకు, పూణే నుండి హైదరాబాద్ వరకు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు, బెంగళూరు నుంచి చెన్నై వరకు, పూణే నుంచి హైదరాబాద్ ఇవైతే ఇవన్నీ ఈ పూణే హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ బెంగళూరు కావచ్చు, ఇవన్నీ చాలా పెద్ద మేరకు హై స్పీడ్ కారిడార్లను కూడా చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా వారు బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా దేశంలో 20 కొత్త జల మార్గాలను కూడా తెస్తున్నట్లు, దానికి సంబంధించినటువంటి పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన జల రవాణాకు సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ఏవైతే మనం ఎట్లాగో ఈ జల రవాణా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు దీనిపైన యువతకు శిక్షణ ఇచ్చే కేంద్రాలను కూడా వారు తెస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇదంతా చూస్తున్నట్లయితే రవాణా శాఖ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళు పెట్టినటువంటి ఫోకస్ చూస్తే ఈ రవాణా శాఖ ఎంత మెరుగైతే ఉద్యోగాలు కూడా అంత వ్యాపారం అంత పెద్ద ఎత్తున జరుగుతుంది, ఉద్యోగాలు కూడా అంత పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి వారు కూడా ఈ రంగాన్ని చాలా పెద్ద ఎత్తున కూడా డెవలప్ చేయాలని ఆలోచన చేస్తున్నట్టు వారు చెప్పినటువంటి బడ్జెట్ సమావేశంలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే హెల్త్కు మరియు బయోఫార్మాకు కూడా వారు పెద్ద ఎత్తున ఈసారి పీఠం వేసినట్టు కనిపిస్తూ ఉంది. బయోఫార్మాకు ఒక పేరు పెట్టడం జరిగింది, బయోఫార్మా శక్తి పథకం. దీనికి సంబంధించి 5 ఏళ్లలో దీనికి కూడా 10,000 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే క్యాన్సర్, షుగర్, బీపీ వంటి వ్యాధుల నివారణకు సంబంధించి 17 రకాల క్యాన్సర్ మందులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఉన్నటువంటి ధరల కంటే కొద్దిగా ధరలు తగ్గించడం జరిగింది. అదేవిధంగా క్యాన్సర్ మందులు ఏవైతే దిగుమతి చేసుకుంటున్నావో దానిపైన సుంకం అంటే ట్యాక్స్ను కూడా తగ్గించడం జరిగింది. చాలా పెద్ద మేరకు కూడా ఎవరైతే ఈ క్యాన్సర్ ద్వారా బాధపడుతున్నటువంటి ప్రజలు ఉన్నారో, ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక ఊరట కలిగించే అంశం అనే చెప్పొచ్చు. సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి మందులు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో వారికి ఇది పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆయుర్వేదం, సాంప్రదాయ రంగాలను చూసుకుంటే ఆయుర్వేదాన్ని చాలా మన ఎవరైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయుర్వేదానికి చాలా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కొత్తగా ఆల్ ఇండియా ఆయుర్వేద ఇన్స్టిట్యూట్లు కూడా వాళ్ళు నిర్మించడానికి సంసిద్ధమైనట్లు వారు ఈ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆయుర్వేదానికి సబ్సిడీలు, ఖాదీ, చేనేత, హస్తకళలకు ప్రోత్సాహం కూడా ఇస్తామని వారు కూడా చెప్పడం జరిగింది.
ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకాన్ని కూడా త్వరలో ప్రవేశపెడతామని కూడా చెప్పడం జరిగింది. గ్రామీణ యువతకు కూడా ఏవైతే ఈ ఒక జిల్లా ఒక ఉత్పత్తికి సంబంధించినటువంటి దానికి కూడా గ్రామీణ యువతకు దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇస్తాము. అదేవిధంగా దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చాలా బలపడుతుందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పోర్ట్లు ఏవైతే పోర్ట్లు కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఈ కంటైనర్లు వీటి విషయానికి వస్తే కంటైనర్ల తయారీకి కూడా 10,000 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ బలోపేతం కూడా వారు కృషి చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. వారణాసి, పాట్నాలో ఓడల మరమ్మతు కేంద్రాలు కూడా నిర్మిస్తున్నట్లు వారు చెప్పడం జరిగింది. ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళ మీదుగా మైనింగ్ కారిడార్ని కూడా వారు తీసుకురావడం ప్రయత్నిస్తున్నారని చెప్పింది. దీనికి సంబంధించి రాష్ట్రాల సహకారం కూడా కావాలి, రాష్ట్రాలు కూడా మాకు సహకరించాలి, మైనింగ్ కారిడార్ కోసం, ఖనిజాల కోసం సహకరించాలని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో అదేవిధంగా ఈ టెక్నాలజీ సంబంధించినటువంటి వారి మీద కూడా ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఉద్యోగాలపైన ఏఐ ప్రభావం పైన అధ్యయనం కూడా చేయబోతా ఉన్నాం. అదేవిధంగా డేటా సెంటర్లకు కూడా ఏవైతే డేటా సెంటర్లు ఉన్నాయో వాటికి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే దాదాపు భారత్లో ఉన్నటువంటి డేటా సెంటర్లు ఉపయోగించే విదేశీ కంపెనీలకు ట్యాక్స్ ఫ్రీ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి భవిష్యత్తు టెక్నాలజీ సంబంధించినటువంటి ప్రభుత్వం అంటే భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీకి ఇప్పటి నుంచే సంసిద్ధం కావాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలని కూడా ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ప్లాన్లన్నీ వేసుకుంది. దానిపైన క్లుప్తంగా అధ్యయనం చేస్తుందని కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పర్యాటకానికి సంబంధించినటువంటి విషయాల్లో మనం చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్, అరకు, పశ్చిమ కనుమలు అభివృద్ధి చేయడానికి వారు సంసిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒడిశా, కర్ణాటక, కేరళలో తాబేల్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పూలికాట్ సరస్సు, పక్షి వీక్షణ రైళ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. ఇక మెయిన్ టాపిక్ వస్తే పన్నులు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్కి మనం అందరం భయపడతా ఉన్నామో ప్రజలు ఏదో సాధారణ ప్రజలు ఏదో కొద్ది మేరకు సంపాదించినటువంటి ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ ఏ విధంగా ఉండబోతుంది, కొత్త ఐటీఆర్ రూల్స్ ఏ విధంగా ఉండబోతాయని కూడా చాలా ప్రజలందరూ కూడా వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏప్రిల్ 1 నుంచి కూడా ఈ కొత్త ఆదాయ పన్ను చట్టం అనేది అమలు కాబోతా ఉంది. ఐటీఆర్ కూడా మనకు అయితే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడానికి కూడా దానికి జూలై 31 వరకు మనకు గడువు ఇవ్వడం జరిగింది. తక్కువ ఫీజుతో రిటర్న్స్ సవరణ అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఫీజు కంటే ఇప్పుడు తక్కువ ఫీజు ఇచ్చేసి ఆ రిటర్న్స్ ఏవైతే ఐటీ రిటర్న్స్ ఉన్న వాటిని అప్లై చేసుకోవడానికి వారు అవకాశం ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా విదేశాల్లో ఎవరైతే చదువుకుంటున్నారో విదేశాల్లో ఏవైతే పిల్లలు చదువుకుంటా ఉన్నారో వారికి వైద్యానికి ఎల్ఆర్ఎస్ కావచ్చు వాటికి సంబంధించినటువంటి టీసీఎస్ మాత్రం 2% మాత్రమే వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇదే పర్యాటక రంగాన్ని మనం తీసుకుంటే విదేశీ టూర్ ప్యాకేజీల పైన కూడా టీసీఎస్ని తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఎన్ఆర్ఐలు పెట్టుబడులకు మన దేశంలో వస్తున్నారో వారికి 10 నుంచి 24% వరకు ట్యాక్స్ అనేది పెంచడం జరిగింది. అదేవిధంగా మధ్యతరగతి పిల్లలు ఎవరైతే విదేశాల్లో చదువుతున్నారో ఆ పిల్లలకు ఈ పర్యాటక రంగంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పులు కావచ్చు, అదేవిధంగా ఈ బడ్జెట్లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవన్నీ చూస్తున్నట్లయితే కొంత మేరకు మధ్యతరగతి కుటుంబాలకు ఇది కొద్దిగా ఊరట లభించే అంశమనే మనం చెప్పుకోవాలి. ఈ బడ్జెట్ చూసుకున్నట్లయితే యువతను కేంద్రంగా చేసుకొని యువతకు ఎలాంటి ఉద్యోగాలు కలిగించాలి, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, హెల్త్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు వీటి మీద దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా గ్రామాలు అదేవిధంగా నగరాలు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే విధంగా కూడా బడ్జెట్ కనిపిస్తూ ఉంది. కానీ ఈ బడ్జెట్ మొత్తం చూసుకున్నట్లయితే నిజంగా అసలు ఈ బడ్జెట్ అంతా అమలవుతుందా, అసలు అమలైతే నిజంగా ఇది సామాన్యుడికి లాభం అని చెప్పుకోవచ్చు. మరి ఈ బడ్జెట్ ఈరోజు ప్రసంగించడం అయితే నిర్మలా సీతారామన్ గారు చాలా పెద్ద ఎత్తున ప్రసంగించడం జరిగింది. సో ప్రసంగించిన తర్వాత కూడా ఆయా పార్టీల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇప్పటివరకు అయితే చూస్తున్నట్లయితే ఈ బడ్జెట్ మాత్రం ఎవరైతే యువత ఉన్నారో అదేవిధంగా గ్రామీణ ప్రజలు ఉన్నారో వీరికి ఎక్కువ శాతం మేలు చేకూరే విధంగా, అదేవిధంగా మనలో ఇప్పటివరకు ఉన్నటువంటి ఏదైతే రవాణా శాఖ ఉందో దానికి సంబంధించినటువంటి ట్రైన్స్ కావచ్చు, అదేవిధంగా ఏవైతే రానున్నటువంటి రోజుల్లో రవాణా శాఖను ఎంత మేరకు డెవలప్ చేస్తామనే దాన్ని కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయుర్వేదం కావచ్చు, పర్యాటక రంగం కావచ్చు వీటన్నిటి మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినట్టు మనకు అనిపిస్తూ ఉంది. సో బడ్జెట్ అయితే పెట్టడం జరిగింది. దాదాపు ఇది 9వ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టడం జరిగింది. సో ఈరోజు కూడా చాలా కీలక అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ ఇది 9వ పెట్టినప్పటికీ 2024లో మధ్యంతర ఫిబ్రవరి నెలలో మధ్యంతర బడ్జెట్ పెట్టడం వల్ల ఈ 9వ పెడుతున్నటువంటి మొట్టమొదటి ఆర్థిక మంత్రి మహిళా మంత్రిగా కూడా నిర్మలా
నిర్మలా సీతారామన్ గారు రికార్డులోకి ఎక్కారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మూడవ ఆర్థిక మంత్రిగా అతి ఎక్కువ సార్లు పెట్టిన దాంట్లో తను ఉన్నారు. తనకంటే ముందు చిదంబరం గారు, దానికంటే ముందు అతనికంటే ముందు మొర్జాయ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా తను 9వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు చాలా అంశాల మీద కూడా చాలా కీలకంగా చర్చలు నడుస్తూ ఉన్నాయి. అసలు బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నట్లయితే దేశమంతా కూడా ఈ బడ్జెట్ పైన చాలా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తూ ఉన్నాయి. మరి వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా విధాలైనటువంటి ప్రోడక్ట్స్ మీద మరి రేట్స్ తగ్గించడం జరిగింది. మరి కంపెనీలు ఏ విధంగా దానికి సంబంధించినటువంటి అనుసరించి మరి ఎప్పటి నుంచి రేట్స్ తగ్గిస్తారు, ఏవైతే ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఫోన్లు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిక్ కార్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ కావచ్చు, వీటన్నిటిపైన అటు సుంకాలు తగ్గించింది, ఇటు మళ్ళీ ట్యాక్స్ కూడా తగ్గించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి తొందరలోనే ఇవన్నీ అమలై మరి ప్రజలకు ఏవైతే మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఇవన్నీ ఉంటాయా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి బడ్జెట్ ఎంతవరకు అమలవుతుందనేది కూడా సామాన్య ప్రజలకు ఎంత మేరకు హెల్ప్ అవుతుందని కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.